అబ్బా! ఆకలేస్తుందే. ఒకవైపు నుంచి వర్షం గూడా బాగా పడుతుంది. మరి ఏం చేయాలి? బయటికెళ్ళి బజ్జీలు, పకోడీ లేదంటే మిర్చి ఏమైనా తిందామా అంటే అసలు బయటికెళ్ళే ఊపే రావట్లేదు. సరేలే ఇంట్లో ఉన్నాయి ఏదైనా వేడివేడిగా హాట్‌గా చేసుకుందాం అని వంటగదిలోకెళ్తే ఈ గ్రౌండ్ నట్స్ కనపడినియి. అదే ఏరుశనగ గుళ్ళు. మరి ఇంట్లో చూస్తే ఏమీ లేదు. అలానే స్పైసీగా తినాలుంది. మరి ఎలాగంటారు? ఉట్టి పప్పులు వేయించుకుని సరిపెట్టుకుందామా? అబ్బే! మనకేమో ఈ వర్షంలో వేడివేడిగా స్పైసీగా తినాలనుకుంటాం. అవును. ఇంతకీ బయటికెళ్ళి తెచ్చుకునే కన్నా మన చేత్తోనే కమ్మగా వండుకుంటే సరిపోద్దిగా, అదిరిపోలా? సరే, మొత్తానికి ఏం చేస్తున్నానంటే ఇలాగా ఒక కడాయి తీసుకుని చక్కగా మీరు కొద్దిగా వాటర్ వేసుకొని ఈ పప్పులన్నీ ఇలా వేసుకోండి. అయ్యే గ్రౌండ్ నట్స్ ఇలా వేసుకుని ఒక్కసారి వాష్ చేయండి. ఇలా ఒక్కసారి మీరు వాష్ చేసుకున్న తర్వాత ఆ నీళ్ళన్నీ పారబోసి మళ్ళీ ఫ్రెష్గా అదే బౌల్లో వాటర్ వేసుకొని చక్కగా మళ్ళీ పప్పులన్నీ ఇలా వేసుకోండి. మరి పప్పులు వాష్ చేయడం అవసరమా అని కొంతమంది అంటారు. మరి మనం శుభ్రంగా ఉంటేనే కదా మనం కళ్ళు మూసుకొని కడుపారా తింటాము. సరేనా? ఇప్పుడు ఈ నీళ్ళు మనం పప్పులన్నీ వేసాం కదా, స్టవ్ మీద పెట్టి సన్నమంటే ఒక 10 నిమిషాల వరకు ఈ పప్పులన్నీ ఉడకపెట్టండి. చక్కగా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఏవైనా కాస్తో కోస్తో నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళన్నీ పారబోసేలాగా ఇలాగ జల్లుల్లో పప్పులన్నీ వేసుకోండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా పప్పుల్లో వాటర్ ఏం లేవు కదా, ఇక ఒక బౌల్ తీసుకొని ఈ పప్పులన్నీ ఏరుశనగ గుళ్ళన్నీ వేసుకొని టేస్ట్ తగ్గట్టు సాల్టు, హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కొన్ని ఆనియన్స్, అలాగే కరివేపాకు, ఒక పెద్ద సైజు పచ్చిమిరపకాయ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా ఓవరాల్గా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకునేలాగా. అసలైంది లేకపోతే మనకి ఇంత ప్రిపేర్ చేసినా అంత ఇదిగా మనకి నచ్చదు. మరి అసలైంది ఏంటంటారు? ఇదే నిమ్మకాయ. ఈ నిమ్మకాయ పులుపు ఉంటేనే కదా మనం హ్యాపీగా టేస్టీగా తింటాము. ఇలా నిమ్మకాయని ఒక కాయని ఇలాగా కట్ చేసుకుని ఈ 2 బద్దల్ని ఇలా పిండుకోండి. మరి పులుపు ఎక్కువగా తినేవాళ్ళైతే ఈ విధంగా పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్లీగా చాలా బాగుండుద్ది. ఇక ఇలాగా వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకునేలాగా ఇలాగా మిక్స్ చేసుకోండి. ఇక ఇంతే, చక్కగా వేడివేడిగా స్పైసీగా అలాగే మీ నోటికి వర్షం తగ్గినట్టు కాంబినేషన్గా ఉండిద్ది. సరేనా? మరి బయటికెళ్ళి తెచ్చుకోక్కర్లేదు కదా, ఇలాగా స్పైసీగా హ్యాపీగా తినండి. మరి నచ్చిందా? రేపొద్దున మరి నెక్స్ట్ వీడియో ఏం చెప్పమంటారు? సరే, ఈ లోపల మొత్తానికి ఏదో ఒకటి ఆలోచిస్తాను. మీరు మాత్రం ఎంజాయ్ చేయండి.